గోదావరి లాంటి నా జీవితంలోకి డాడీ డాడీ అంటూ తుఫాన్ లాగా సడన్ గా వచ్చారు వీళ్ళిద్దరు. వాళ్ళు చెప్పే దాంట్లో కొంత నిజం ఉన్నట్లుంది. పార్వతి నా నుంచి విడిపోయే ముందు గర్భంతో ఉంది కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కావడానికి అవకాశం ఉంది. మరి నేనంటే నేనని వీళ్ళిద్దరూ ఇప్పుడే ఎందుకు వచ్చారు? దీని వెనక కారణం ఏదైనా ఉందా? ఎవరైనా కుట్ర చేస్తున్నారా? ఏమో ఏమో అప్పారావు, ఇది తేల్చుకోలేకే వీళ్ళిద్దరినీ ఇక్కడ అట్టి పెడుతున్నాను. లేకపోతే ఎప్పుడో తరిమేసి ఉండేవాడిని. సార్, కష్టపడి పని చేసే వాళ్ళకి ఎంత డబ్బు ఇచ్చినా తప్పులేదంటారుగా. నేను ఎంతో కష్టపడి ఒక ఐడియా కనిపెట్టాను, చెప్పనా? ఈ పేరే ఐడియా అప్పారావు కదా, చెప్పేమిటో. ఈ ఇద్దరిలో అసలు ఎవరైనది నేను కనపడతా. నేను అడిగిన డబ్బు ఇస్తారా? నువ్వు కనిపెడతావా? కానీ మీరు నాకు ఒక చిన్న సహాయం చేయాలి. ఏమిటి? మీకు మాత్రమే తెలిసిన పార్వతీమ్మ గారు అలవాట్లు ఏమైనా ఉంటే నాకు చెప్పండి. ఏమండి, ఈ రోజు శ్రావణ శుక్రవారం, పూజ పూర్తయింది, హారతి తీసుకోండి. ఏమిటి మొత్తం పసుపు రంగేసేసావు? పసుపు రంగు నాకు ఇష్టమని మీకు తెలుసుగా. తెలుసు. అది కాక పసుపు శుభానికి గుర్తు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా నేను పసుపు రంగుతోనే అలంకరించుకుంటాను. ఆ మాత్రం చాలు. రేపు మీ నాన్నగారు పుట్టినరోజు, మీ అమ్మకి ఇష్టమైన రంగు బట్టలతో వస్తే మీ నాన్నగారు చాలా ఆనందిస్తారని ఇద్దరితో చెప్పేస్తే అప్పుడు తేలిపోతుంది. ఒకవేళ వాళ్ళిద్దరూ పసుపు రంగు బట్టలతో వస్తే? అబ్బా, మొదటి రోజులే లిటిగేషన్ పెట్టకండి, ట్రై చేయనివ్వండి. సరే సరే, ట్రై చేయి. థ్యాంక్ యూ సార్. అప్పారావు, నీ ఐడియా ప్రకారం నా బిడ్డ ఎవరో తేలిస్తే నువ్వు కోరినంత డబ్బిస్తాను. తేల్చకపోతే చెప్పుతో కొట్టండి. అలా కాదు, నిన్నేం చేయాలో నే తేలుస్తానులే. ట్రై చేయి. ఏంటి సైలెంట్గా ఉన్నారు? చెప్పింది అర్థం కాలేదా? మీ అమ్మగారు పూజలకి, పురస్కారాలకి, శుభకార్యాలకి వేసుకునే ఆమెకి ఇష్టమైన రంగు కొట్టింది. రేపు మీ నాన్నగారి పుట్టినరోజు, మీ ఇద్దరు ఆ రంగు డ్రెస్తో వచ్చి శుభాకాంక్షలు చెప్తారని మీ డాడీ గారి కోరిక. సరే, ఆ రంగేదో చెప్పండి, వేసుకొస్తాను. బాగుందే. నేను పళ్ళు తోమితే నువ్వు కావి తాగుతావా? ఇదిగో, ఆ రంగు ఏమిటో అమ్మగారికి తెలుసు, అయ్యగారికి తెలుసు, నాకు తెలుసు. కానీ నీకు తెలియదని ఈవిడికి తెలుసు, ఈవిడికి తెలియదని నీకు తెలుసు, మీ ఇద్దరికీ తెలియదని నాకు తెలుసు అనేది నీకు తెలుసు అనేది నాకు తెలుసు. అబ్బాబే, అవన్నీ పాతకాలంలో మా తాతలు వేసుకున్న పాత రంగులు. అంటే తాత అయిన తర్వాత వేసుకుంటానంటావా? ఇదిగో, రేపు పుట్టినరోజు అంటుంటే చూడప్పారావు, ఇప్పుడు మోడర్న్ టైప్లో లేటెస్ట్ కలర్స్ చాలా ఉన్నాయి కదా, ఆ పాత రంగు ఇప్పుడు ఎందుకు అని. పాతవైనా, కొత్తవైనా, ఓల్డ్ అయినా, గోల్డ్ అయినా ఆ రంగే వేసుకొని రమ్మన్నారు. అలాంటి కలర్ డ్రెస్లు చిన్నప్పుడు ఉండేవండి. ఇప్పుడు లేటెస్ట్ కలర్స్ వచ్చాక అలాంటి కలర్ డ్రెస్ లేదండి. నాకు ఆ కలర్స్ వరకు ఉండేది. బయట మొక్కల మీద అండేస్తే కుక్కలు ఎత్తుకుపోయాయి. మీ ఆటలు ఏమి నా దగ్గర సాగవు. ఏదో కుక్కలు ఎత్తుకుపోయాట, కాకులు పట్టుకుపోయాట. బజార్లో అన్ని షాపులో ఈ రంగు డ్రెస్ దొరుకుతుంది. ఇదిగో, డబ్బు లేదని నా దగ్గర నాటకం ఆడద్దు. పట్టు, ఇదిగో పట్టుకో. వస్తే ఆ డ్రెస్తో రండి, లేదంటే అలాగే వెళ్ళిపోండి. పోటీ పోటీ. సార్, మీ మీద ఒకటి సార్, నాకు పిల్లలు లేరు సార్. ముందు ఈ లగ్గేజ్ చెప్పి తర్వాత చెప్పు నువ్వు ఎవరని. డాడీ, ఎన్నాళ్ళ నుంచో మా డాడీని కలుసుకోవాలని